హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్. ఫ్రెండ్స్, ఇవాళ మంచి ప్రాపర్టీ ఎక్స్ప్లోర్ చేయడానికి వరంగల్ హైవే మీదకైతే రావడం జరిగిందండి. వరంగల్ హైవే పక్కకి ఒక 500 మీటర్స్ దూరంలో ఈ ప్రాపర్టీ అయితే ఉందండి. చూస్తున్నారు కదా, 133 స్క్వేర్ యార్డ్స్లో G+1 ఈస్ట్ ఫేసింగ్ అండ్ వెస్ట్ ఫేసింగ్ మంచి ప్రాపర్టీ అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి. ప్రాపర్టీ మనకు ప్రగతి నగర్లో ఉందండి. ప్రగతి నగర్లో ఉంది ప్రాపర్టీ వచ్చేసి G+1 అన్నమాట. 133 స్క్వేర్ యార్డ్స్లో అయితే ఉందండి. దీని డైమెన్షన్స్ 24x50 అన్నమాట. ప్రాపర్టీ ముందు మనకు 25 ఫీట్ రోడ్ అయితే ఉందండి. ప్రాపర్టీ మనకు వెస్ట్ ఫేసింగ్ అండి. ఎలివేషన్ ఒకసారి చూస్తే ఎంత బ్యూటిఫుల్గా అయితే కన్స్ట్రక్ట్ చేసినా చూస్తున్నారు కదా, ఎలివేషన్ చాలా బాగుందండి. దీని ఎస్ఎఫ్టీ వచ్చేసి 2200 ఎస్ఎఫ్టీ అండి. ప్రాపర్టీ చాలా తక్కువ ప్రైస్ చెప్తున్నారు. ఆ ప్రాపర్టీ ప్రైస్ అనేది లాస్ట్కి రివీల్ చేస్తాను. ఫస్ట్ ప్రాపర్టీ డీటెయిల్స్ తెలుసుకుందాము. ప్రాపర్టీ మనం లోపలికి వెళ్ళేటప్పుడు మంచి ర్యాంప్ అయితే తీసుకున్నాండి గ్రానైట్తో. పక్కకే మనకు ప్లాంట్స్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ కూడా ఇవ్వడం జరిగిందండి. అదేవిధంగా దీనికి డ్రైనేజ్ కానీ ఎవ్రీథింగ్ అయితే ఉందండి. మున్సిపల్ వాటర్ కూడా ఉందండి. మున్సిపల్ వాటర్కి మనకి ఒక కనెక్షన్ కూడా తీసుకోవడం జరిగిందండి. రెడీ టు ఆక్యుపై ప్రాపర్టీ అన్నమాట. చుట్టూ మంచి కన్స్ట్రక్షన్స్ అయితే చేసి ఉన్నాయండి. మీరు ఒకసారి ప్రాపర్టీ లొకేషన్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, డీటెయిల్స్ మొత్తం డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి ప్రాపర్టీ విజిట్ చేయండి. ప్రాపర్టీకి ఎంటర్ అయ్యేటప్పుడు గేట్ తీసుకుంటే 9 ఫీట్ గేట్ అయితే తీసుకున్నారండి. చాలా పెద్ద గేట్ తీసుకున్నారు, చూస్తున్నారు కదా. ఫస్ట్ ఎంటర్గానే పార్కింగ్ అయితే ఉందండి. పార్కింగ్ మంచిగా ఒక 2 కార్స్ ఈజీగా పార్క్ చేసుకోవచ్చు అని ఒకసారి మీరే చూడండి. కింద మొత్తం టైల్స్ అయితే తీసుకోవడం జరిగిందండి. పైన కూడా మంచిగా నీట్గా ఫాల్ సీలింగ్ చేపించినారు. ఇక్కడ మనకు ఏవైతే పిల్లర్స్ ఉంటే పిల్లర్స్ కూడా ఊరికే వదిలిపెట్టకుండా మంచిగా డిజైన్గా చేపించినారండి. ఎవరితో డిస్టర్బ్ కాకుండా చాలా మంచిగా కన్స్ట్రక్షన్ చేశారు. కింద రెంటర్స్ కోసం వచ్చేసి మనకు సింగిల్ బెడ్రూమ్, పైన ఓనర్స్ కోసం డబుల్ బెడ్రూమ్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ప్రాపర్టీకి ఇక్కడ తీసుకుంటే చూస్తున్నారు కదా, ఇక్కడ మనకు సంప్ అయితే ఇవ్వడం జరిగిందండి. పక్కకే బోర్ కనెక్షన్ కూడా ఇవ్వడం జరిగిందండి. చూస్తున్నారు ప్రాపర్టీ అయితే మంచి లొకేషన్లో ఉందండి. ప్రైమ్ లొకేషన్ అని చెప్పొచ్చు. వరంగల్ హైవే నుంచి వాకబుల్ డిస్టెన్స్. 100% వాస్తుతోని కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగిందండి. ఫస్ట్ రెంటర్స్ కోసం కట్టిన దాన్ని అయితే చూద్దామండి. ఎంటర్గానే మనకు ఇక్కడ హాల్ అయితే తీసుకున్నారండి. హాల్ మంచి నీట్గా ఫాల్ సీలింగ్ అయితే తీసుకోవడం జరిగింది. పక్కకే మనకు ఒకటి చిన్న కిచెన్ అయితే తీసుకోవడం జరిగిందండి. యూ షేప్ కిచెన్ అయితే తీసుకున్న. దీంట్లో టైల్స్ మంచిగా ఒకటి విండో కానీ మనకు ఇంకొక డోర్ కూడా ఇవ్వడం జరిగింది. బ్యాక్ సైడ్ నుంచి రావడానికి ఒక డోర్ కూడా ఇచ్చినారు. మళ్ళీ పక్కకి వాష్ ఏరియా కూడా ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు, లేదా మనం క్లీన్ చేసుకోవడానికి కూడా యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ ఏం చేద్దామంటే బెడ్రూమ్ చూపిస్తా అండి మీకు. కింద వాళ్ళ కోసం బెడ్రూమ్. విండోస్ కూడా చూస్తే మనకు యూపీవీసీ విండోస్ తీసుకున్నారు. ఇక్కడ ఒకటి కామన్ బాత్రూమ్ కూడా ఇచ్చినారండి. రెంటర్స్ కోసం కామన్ బాత్రూమ్ అయితే తీసుకోవడం జరిగింది. ఇది బెడ్రూమ్ అన్నమాట. వీళ్ళు అన్ని మంచి మెటీరియల్ యూజ్ చేసినారు. ఇక్కడ మీకు ఇవి చూస్తే అర్థమైపోతుందండి. ఏషియన్ పెయింట్స్ యూజ్ చేసినారు, ట్రాక్టర్ ఎమోషన్స్, ఇవన్నీ మంచి మంచి అయితే యూజ్ చేసినారు. అంటే క్వాలిటీ విజయంలో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా మంచిగా అయితే తీసుకోవడం జరిగిందండి. పైన ఫాల్ సీలింగ్ కానీ ఈవెన్ లైట్స్ కానీ రెడీ టు ఆక్యుపై ప్రాపర్టీ అన్నమాట. ఈ ఏరియాలో మనకు 6,000 to 7,000 సింగిల్ బెడ్రూమ్కి అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ చూస్తే మనకు పూజా గది కూడా ఇచ్చారండి. చూస్తున్నారు, పూజా గది కూడా ఉంది. పైన రెంటర్స్ కోసం డబుల్ బెడ్రూమ్ కట్టారు. ఇప్పుడు పైకి వెళ్ళి మిగతా కూడా ఎక్స్ప్లోర్ చేద్దామండి. పైకి వెళ్ళడానికి మనకైతే ఇక్కడ బ్యాక్ సైడ్ నుంచి స్టెప్స్ అయితే తీసుకోవడం జరిగిందండి. స్టెప్స్ మనకు 3 ఫీట్ ఉంటాయండి. ఇక్కడ మనం వాష్ ఏరియా చూసినా కింద రెంటర్స్ కోసము. పైకి వెళ్ళి మిగతా డీటెయిల్స్ కూడా చూద్దాము. పైకి వెళ్ళడానికి స్టెప్స్ 3 ఫీట్. మంచిగా మనకు స్టీల్ రైలింగ్ అయితే తీసుకున్నారండి. ఇది జిందా స్టీల్ అంట. స్టెయిన్ లేకుండా మంచిగా ఉంటుందని చెప్పి చెప్తున్నారు. గ్రానైట్తో అయితే స్టెప్స్ తీసుకున్నారు. మనము పైకి వచ్చామండి. ఇప్పుడు పైకి రాగానే ఇది బాల్కనీ చూస్తున్నాం కదా. బాల్కనీలో కూడా మంచి ఒక 6 మెంబర్స్ చేసేసుకొని కూర్చోవచ్చు. ఇక్కడ మంచిగా టఫ్ అండ్ గ్లాస్ ఇవ్వడం జరిగింది. స్టీల్ రైలింగ్ చుట్టూ కూడా కన్స్ట్రక్షన్ చూడండి ఒకసారి. ఇది మంచి కాలనీ అండి. లేటెస్ట్ కన్స్ట్రక్షన్ కాలనీ అనమాట. చాలా ఇప్పుడే కొత్తగా వచ్చి ఉంటున్నారు. ఇది చూస్తున్నారు కదా, ఈ సింహద్వారం అండి. మన డోర్స్ తీసుకుంటే ఇవి ఇండియన్ టేక్తో అయితే డోర్స్ తీసుకోవడం జరిగింది. హ్యాండిల్స్ కూడా బ్రాస్తో చాలా మంచి మెటీరియల్స్ యూజ్ చేసినారు. పైన టైల్స్ తీసుకున్నారు, పీవీసీ ఫాల్ సీలింగ్ తీసుకున్నారు, లైటింగ్ తీసుకున్నారు. అన్నీ అయితే చాలా బాగా తీసుకున్నారండి. ఒకసారి లోపలికి వెళ్దాము. లోపలికి వెళ్ళగానే మనకు ఎల్ షేప్ హాల్ అయితే తీసుకున్నారండి. చూస్తున్నాం కదా, ఇది సిట్టింగ్ ఏరియా టైప్ యూజ్ చేసుకోవచ్చు. ఇది మంచిగా మనకు ఫ్యామిలీ కోసం సపరేట్గా కూర్చోడానికి ఇక్కడ పెట్టుకోవచ్చు. టీవీ యూనిట్ కూడా చాలా పెద్దగా అయితే తీసుకోవడం జరిగిందండి. ప్లస్ ఇది ఇక్కడ మనం డైనింగ్ లాగా యూజ్ చేసుకోవచ్చు. చూస్తున్నాం కదా, చాలా బాగుంది. ఇక్కడ మనకు ఓపెన్ కిచెన్ అయితే ఇవ్వడం జరిగిందండి. యూ షేప్ ఓపెన్ కిచెన్ ఇచ్చినారు.
చాలా బాగుందండి. దీని ప్లాట్ఫామ్ కూడా గ్రానైట్తో అయితే తీసుకోవడం జరిగిందండి, చాలా బాగుంది. ప్లస్ ఇక్కడ బాల్కనీ కూడా ఇచ్చినారు, చూస్తున్నారు కదా, మనకు డైనింగ్ పక్కకు ఒక బాల్కనీ ఇచ్చినారు. ఇక్కడ మనకు వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి మంచి ప్రొవిజన్స్ కానీ, ట్యాప్ కానీ, ప్లస్ స్విచ్ బోర్డ్స్ కానీ అన్నీ అయితే ఇవ్వడం జరిగిందండి. ప్రాపర్టీ మంచి లొకేషన్లో ఉంది, ఒకసారి విజిట్ చేయండి. విజిట్ చేస్తే మీకు మంచిగా నచ్చుతుందండి, చాలా మంచి ప్రాపర్టీ. ఇక్కడ డైనింగ్లా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు సింక్ పెట్టుకోవడానికి ప్రొవిజన్స్ కూడా ఇవ్వడం జరిగింది, సింక్ పెట్టుకోవచ్చు అన్నమాట. పైన కూడా మంచి ఫాల్ సీలింగ్ ఉంది, చూస్తున్నారు కదా, ఫాల్ సీలింగ్. ప్లస్ ఇక్కడ పూజా గది కూడా ఇవ్వడం జరిగింది, పూజా గది కూడా చాలా బాగుందండి. ప్లస్ టీవీ యూనిట్, టీవీలో కూడా చుట్టూ షెల్ఫ్స్ ఇవ్వడం జరిగింది, చూస్తున్నారు కదా, చుట్టూ షెల్ఫ్స్ అండి, చాలా బాగుంది ప్రాపర్టీ. ఇప్పుడు మీకు మాస్టర్ బెడ్రూమ్కి తీసుకెళ్తానండి. మాస్టర్ బెడ్రూమ్ వెళ్ళేటప్పుడు ఇక్కడ కామన్ బాత్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది, చాలా బాగుంది. ట్యాప్స్ ఎవ్రీథింగ్ పెట్టి రెడీ ఉందండి ప్రాపర్టీ. ఇది మాస్టర్ బెడ్రూమ్ అనమాట. మాస్టర్ బెడ్రూమ్లో 4x4 విండ్, పైన నీట్ ఫాల్ సీలింగ్, కింద వైట్ టైల్స్, ఇక్కడ మనకు బీరువా ప్రొవిజన్, నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్, బాత్రూమ్ కూడా స్పేషియస్గా పెద్దగా అయితే తీసుకోవడం జరిగిందండి, చూస్తున్నారు కదా, చాలా పెద్ద ఉంది బాత్రూమ్, మంచి లొకేషన్లో ఉందండి ప్రాపర్టీ. నెక్స్ట్ మనం చిల్డ్రన్ బెడ్రూమ్కి వెళ్దామండి. చిల్డ్రన్ బెడ్రూమ్ మనకి లెఫ్ట్ సైడే ఉంది, మాస్టర్ బెడ్రూమ్ పక్కకి. మంచి డోర్స్ తీసుకున్నారు. ఇక్కడ మంచి షెల్ఫ్స్ అయితే చాలా మంచి షెల్ఫ్స్, కింద వైట్ టైల్స్, నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్, మంచి ఫాల్ సీలింగ్, యూపీవీసీ విండోస్ విత్ మెష్ డోర్స్. ప్లస్ చిల్డ్రన్ బెడ్రూమ్ మనకు బాల్కనీ కూడా తీసుకున్నారండి, చూస్తున్నాం కదా, ఇది బాల్కనీ అండి, మంచిగా చూస్తున్నారు కదా. ఇక్కడ కింద ఎవరు వచ్చింది ఏంటి చూడడానికి చూడొచ్చు. చుట్టూ మనకు ప్రాపర్టీసే ఉన్నాయండి, మనకు 25 ఫీట్ రోడ్ ఉంది, లాస్ట్ వరకు అన్ని ప్రాపర్టీసే ఉన్నాయి. మంచి గ్రీనరీ ఉందండి, సిటీకి మంచి దగ్గరలో, పొల్యూషన్ లేకుండా మంచి గ్రీనరీ ఉండాలనుకుంటే ఇలాంటి ప్రాపర్టీస్ మనం చూసుకోవచ్చు అండి. అన్నీ మంచి హైఫై ఏరియా అండి, మంచి ఎడ్యుకేటెడ్ పీపులే ఉన్నారు ఈ ఏరియాలో. ప్రాపర్టీ డీటెయిల్స్ మళ్ళీ ఒకసారి మీకు క్లియర్గా చెప్తాను. ఒకసారి పైకి వెళ్ళి కూడా మిగతా డీటెయిల్స్ అయితే చూద్దామండి. ప్రాపర్టీ మనకు ప్రగతి నగర్లో ఉందండి, ప్రగతి నగర్లో ఉంది, స్ట్రీట్ నెంబర్ 4 అన్నమాట. 133 స్క్వేర్ యార్డ్స్లో అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. 24x50 డైమెన్షన్స్ అండి. ప్రాపర్టీ ముందు మనకు 25 ఫీట్ రోడ్ అవుతుందండి. వెస్ట్ ఫేసింగ్ అండి, 2200 SFT అన్నమాట. మంచి లొకేషన్లో ఉంది. వరంగల్ హైవే నుంచి జస్ట్ 600 మీటర్స్ దూరంలో అయితే ప్రాపర్టీ ఉందండి. ప్రగతి నగర్ రోడ్ నెంబర్ 4 అన్నమాట. పైకి వెళ్ళడానికి మనకు మంచి స్టెప్స్ తీసుకున్నారు. ఒక డోర్ కూడా పెట్టారండి, పైకి ఎవరు వెళ్ళకుండా సెక్యూరిటీ పర్పస్ ఒక డోర్ కూడా పెట్టారు. పైన మనం టెర్రస్ మీదకి వచ్చామండి. టెర్రస్ మీద కూడా కింద మొత్తం మనకు ప్లాస్టింగ్ అయితే చేసి పెట్టారు. ప్లస్ మనకు ఇక్కడ ఆశీర్వాద్ వాటర్ ట్యాంక్ కూడా ఉందండి. ఇది మనకు ప్రజెంట్ బోర్ వాటర్, మున్సిపల్ వాటర్ కోసం పెట్టుకోవడానికి కూడా ప్రొవిజన్ కూడా ఇవ్వడం జరిగిందండి, చూస్తున్నాం కదా. చుట్టూ మనకు కాలనీసే అండి, అన్ని బిల్డింగ్సే ఉన్నాయి, చూస్తున్నారు కదా. రెడీ టు వాక్ పే ప్రాపర్టీ అనమాట. మీకు ఎవరికైనా నచ్చింది అనుకోండి, ప్రాపర్టీని విజిట్ చేయండి. విజిట్ చేస్తే మీకు ఇంకా బాగా నచ్చుతుందండి. చుట్టూ గ్రీనరీ ఎక్కువ ఉందండి, ప్లస్ లేటెస్ట్ కాలనీ కాబట్టి ఈ గలీలోకి ఏంటంటే స్కూల్స్ కూడా నియర్ బై ఉన్నాయి, స్కూల్ బస్ కూడా వస్తాయండి. ప్లస్ నియర్ బై హాస్పిటల్స్ కానీ, కాలేజెస్ కానీ, ప్లస్ స్కూల్స్ కానీ అన్నీ ఉన్నాయండి. సో ప్రాపర్టీ గురించి మీకు ఏమన్నా నచ్చినట్లయితే ఒకసారి విజిట్ చేయండి. విజిట్ చేస్తే మీకు మిగతా డీటెయిల్స్ కూడా అన్నీ తెలుస్తాయి. మధ్యలో ఎలాంటి మీడియేటర్స్ లేనండి, డైరెక్ట్ ఓనరే ఉన్నాడు అన్నమాట. సో మీకు ఆ ప్రాబ్లం కూడా లేదండి. ప్రాపర్టీ మనకు 1,18 lakhs అయితే చెప్తున్నారు. బట్ ఇది ఫిక్స్ ప్రైస్ కాదండి, నెగోషియబుల్ అన్నమాట. ఇలాంటి ప్రాపర్టీస్ ఇంకా చాలా ఉన్నాయండి ఈ ఏరియాలో. ఒకసారి ఏరియా కూడా విజిట్ చేస్తే మీకు వాట్ అంతా తెలిసిపోతుందండి. మీరు ఒకసారి విజిట్ చేయండి. విజిట్ చేసి ప్రాపర్టీని చూడండి, ఓనర్తో డైరెక్ట్ మాట్లాడుకోండి. 1,18 lakhs చెప్తున్నారు, నెగోషియబుల్ అన్నమాట. మంచి ఫేసింగ్ ఉంది, ప్లస్ పొల్యూషన్ లేదు, మెయిన్ ఏరియాలో పొల్యూషన్ లేదు, ప్లస్ చాలా నీట్గా ఉందండి ఏరియా మాత్రం. బస్ ఫెసిలిటీ ఉంది. వరంగల్ హైవే నుంచి జస్ట్ 600 మీటర్స్ అంటే నడుచుకుంటూ రావచ్చు అండి, అంత బాగా. నియర్ బై పెద్ద పార్క్ ఉంది, అన్నిటికీ నియర్ బై ఉందండి ఇది లొకేషన్ అయితే. సో మధ్యలో ఎలాంటి మీడియేటర్ లేడు కాబట్టి మీకు అట్లా కూడా బెటర్ అన్నమాట, ఓనర్తో మాట్లాడుకోవచ్చు. స్లైస్ నెగోషియబుల్ అని కూడా చెప్తున్నారండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా మేము చాలా పోస్ట్ చేస్తుంటాము. మీరు చేయాల్సిందల్లా మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అలానే మన ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో కావాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.